నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 11,000 పోస్టులతో నేడు మెగా డిఎస్సి నోటిఫికేషన్. మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఆర్ఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశం. $500కే గ్యాస్ సిలిండర్లపై అధికారుల లెక్క కొలిక్కి. ఏడాదికి 8గా నిర్ధారణ చేసిన పౌర సరఫరాల శాఖ. రెండు 2029లో జమిలి ఎన్నికలకు లా కమిషన్ సిఫారసు. రాజ్యాంగంలో కొత్త అధ్యాయం చేర్చాలని సూచన. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై లెబనాన్ వైమానిక దాడి. హెజ్బొల్లాపై ప్రతిదాడులకు దిగిన ఇజ్రాయిల్ సైన్యం. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 11,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నేడు మెగా డిఎస్సిని ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ మేరకు ఉపాధ్యాయ నియామకాలకు గతేడాది ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ని సర్కారు రద్దు చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేయనున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్దమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. వాటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల గడువు, నియమ నిబంధనల్ని వెల్లడించనున్నారు. మే లేదా జూన్లో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్ కు నిర్ణయించిన ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటన రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొంది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, కొత్త డిఎస్సికి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించింది. అందుకనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత 3 వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్ సిద్దం చేసింది. గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్ కు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో అది జరగలేదు. ప్రభుత్వం మారినందున మరిన్ని పోస్టుల్ని కలిపి నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాత ప్రకటనను రద్దు చేసింది. నాటి దరఖాస్తుల్ని పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారు చేశారు. పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పరీక్షను ఎంసెట్ తరహాలో నిర్వహించనున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్ని చేర్చేందుకు వీలుగా పెద్ద ఎత్తున బడిబాట కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో వెలువరించనున్నారు. డిఎస్సితో ఉపాధ్యాయుల కొరత తీరనున్నందున విద్యార్థుల్ని పెద్ద ఎత్తున చేర్చడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కళకళ్లాడతాయని సర్కార్ భావిస్తోంది. జాతీయ సగటు మేరకు ప్రతి 17 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అందుకే ఉపాధ్యాయుల దామాషాకు అనుగుణంగా విద్యార్థుల్ని పెంచేలా ప్రభుత్వం దిశానిర్దేశం చేయనుంది. పాఠశాలలకు ఏ వసతులు కావాలనే అంశంపై విద్యాశాఖ సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపింది. పాఠశాలల్లో సమస్యలు, ఇతర అంశాలపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించాల్సిన సమీక్ష వాయిదా పడింది. రేపు లేదా మరో రోజు జరిగే సమీక్షలో మౌలిక వసతులపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్ సహా వచ్చే ప్రకటనలో వయోపరిమితిని 40 నుంచి 51కి పెంచాలన్న నిరుద్యోగుల వినతిని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2017 నుంచి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదని, అందువల్ల వయోపరిమితి 40 నుంచి 51 వరకు పెంచేలా ఆదేశించాలని ఒకరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై జస్టిస్ పొల్లా కార్తీక్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2017 నుంచి నియామక నోటిఫికేషన్లు జారీ కాలేదని, ఆ 4 ఏళ్లను ఒక్కసారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అందుకు సంబంధించి ఫిబ్రవరి 2న వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రాన్ని చట్ట ప్రకారం 4 వారాల్లో పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై సమగ్ర విచారణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. టెండర్లలో అవకతవకలు జరిగాయన్న సీఎం పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండిఏ అధికారులను ఆదేశించారు. మంత్రివర్గంలో చర్చించి సిబిఐ లేదా ఆ స్థాయి దర్యాప్తు సంస్థకు అప్పగించనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం తెలిపారు. హెచ్ఎండిఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ల సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. సర్కార్కు రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడేలా తక్కువ రేటుకే టెండర్లు కట్టబెట్టారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేటు నిర్ణయించకుండానే టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండిఏ అధికారుల్ని ప్రశ్నించారు. టెండర్ల అవకతవకల్లో ఎవరి ప్రమేయం ఉందో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తి వివరాల్ని సమర్పించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపారిని ఆదేశించారు. ఏవైనా దస్త్రాలు గల్లంతైనట్లు గుర్తిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండిఏ నుంచి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి సిబిఐ లేదా ఆ స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. టెండర్లకి ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ వసూళ్లతో ఏడాదికి సుమారు 600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు. అలాంటప్పుడు 30 ఏళ్లకు 18,000 కోట్లు వచ్చే అవకాశముండగా 7,380 కోట్లకే ఐఆర్బీ కంపెనీకి ఎలా అప్పగించారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. హెచ్ఎండిఏ అనుసరించిన టెండర్ విధానంతో ప్రభుత్వం 15,000 కోట్లకు పైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనాకొచ్చారు. 2 కంపెనీలతో హెచ్ఎండిఏనే డీపీఆర్ తయారు చేయించి ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే విధానం ఎంచుకున్నట్లు సమావేశంలో చర్చకొచ్చింది. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చూపి 49% వాటాని విదేశీ కంపెనీలకు అప్పగించారని, ఆ విషయంపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ 2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో హైదరాబాద్ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రీజనల్ రింగ్ రోడ్డు వరకు ప్రాంతాలన్నింటినీ హెచ్ఎండిఏ పరిధిలోకి తేవాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాలన్నింటినీ ఒకే యూనిట్ గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని నిర్దేశించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కి అనుసంధానం చేస్తూ రేడియల్ రోడ్లు నిర్మించాలన్నారు. గ్రేటర్ హైదరాబాదు సహా శివారు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులు, కుంటల్ని పరిరక్షించాలని, ల్యాండ్ పూలింగ్ ను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్, స్థలాల అభివృద్ధికి కలెక్టర్లతో కలిసి పనిచేయాలని సూచించారు. హెచ్ఎండిఏ పరిధిలో సుమారు 8,374 ఎకరాల ల్యాండ్ పార్సిల్స్ ఉండగా 2,031 పార్సిల్స్ కోర్టు వివాదాల్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. హెచ్ఎండిఏ భూములు అన్యాక్రాంతం కాకుండా డిజిటల్ జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్ చేయాలని సూచించారు. ల్యాండ్ పూలింగ్, భూములు, చెరువులు, కుంటలు కబ్జా కాకుండా పర్యవేక్షణ కోసం డీఐజీ, 2 ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారుల్ని నియమించాలని సీఎం ఆదేశించారు. హెచ్ఎండిఏ పరిధిలోని స్థలాలు ప్రకటనల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాల్లో లేఅవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు కేటాయించిన స్థలాలపై సర్వే చేయాలని ఆదేశించారు. లేఅవుట్లలో ప్రజోపయోగ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కార్పొరేట్ కంపెనీలు, ప్రముఖ విద్యా సంస్థల యాజమాన్యాలకు పాఠశాలల ఏర్పాటు బాధ్యతలు అప్పగించి ఆ ప్రాంతంలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు కనీసం 25% ఉచితంగా ప్రవేశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి సూచించారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్ని ఆహ్లాద జోన్లుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్ రోడ్డు నుంచి ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు వరకు మొత్తాన్ని ప్రపంచ స్థాయి సందర్శనీయ ప్రాంగణాలుగా తయారు చేయాలని సూచించారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆక్రమణలు తొలగించి పర్యాటకులు ఆనందంగా గడిపేలా తీర్చిదిద్దాలన్నారు. దుబాయ్ తరహాలో స్కై వాక్వే, ఫుడ్ స్టాళ్లు, చిన్నారుల పార్కులు, పచ్చదనం అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. అవసరమైతే వాహనాల రాకపోకలు మరో మార్గానికి మళ్లించి పర్యాటక జోన్ గా మార్చాలని సూచించిన సీఎం అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీలతో నమూనాలు తయారు చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 500K సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితాను రూపొందించిన పౌర సరఫరాల శాఖ ఏడాదికి గరిష్ట సిలిండర్ల సంఖ్య 8గా తేల్చింది. పథకానికి కొద్ది రోజుల క్రితం 39.78 లక్షల మందిని అర్హులుగా అధికారులు తేల్చారు. ఆ తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. అది మరికొంత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అర్హుల్లో దాదాపు 9.10 లక్షల మంది అధికంగా ఏటా 8 గ్యాస్ సిలిండర్లని ప్రామాణికంగా తీసుకుంటే ప్రభుత్వం భరించాల్సిన సబ్సిడీ నెలకు 71.27 కోట్లు, ఏడాదికి 855.2 కోట్లుగా తేలింది. అందులో ఉజ్వల కనెక్షన్దారులకు 38.57 కోట్లు, సాధారణ గ్యాస్ కనెక్షన్దారులకు 816.65 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఉజ్వల గ్యాస్పై కేంద్రం ప్రతి సిలిండర్కు 340 రూపాయల సబ్సిడీ ఇస్తుండడం వల్ల వాటిపై రాష్ట్ర ప్రభుత్వం 155 చొప్పున రాయితీ భరిస్తే సరిపోతుందని పౌర సరఫరాల శాఖ చెబుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారాసకు పెద్ద షాక్ తగలనుంది. గత ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ భారాస సిట్టింగ్ ఎంపీ రాములు ఇప్పుడు భారాస నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించి కమలం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కుమారుడు భరత్ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అనుచరుడు నాగర్ కర్నూలు డీసీసీబీ చైర్మన్ జక్క రఘునందన్ రెడ్డిలు భారాసను వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేడు ఢిల్లీలో జరిగే భాజపా పార్లమెంటరీ సమావేశం ఉంటుండటంతో కాషాయ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారాసాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భారాసా సిట్టింగ్ నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు భాజపాలో చేరబోతున్నారు. కొంతకాలంగా పార్టీ అగ్రనేతలపై రాములు అసంతృప్తిగా ఉన్నారు. భారాసాలో ఎదురైన పరిణామాలు అవమానపర్చేలా ఉన్నట్లు రాములు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట టికెట్ ఆశించారు. కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉన్న రాములు కుమారుడు భరత్కు 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యేందుకు అవకాశమున్నా అగ్రనేతలు అడ్డుపడినట్టుగా భావిస్తున్నారు. ఇప్పుడు భారాసా నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించిన రాములు భాజపా వైపు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. కుమారుడు భరత్ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి భారాసాను వీడి భాజపాలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో కమలం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నా చివరి నిమిషంలో విరమించుకుని భారాసాలోనే కొనసాగారు. తాజా పరిస్థితుల పరిణామం నేపథ్యంలో లోక్నాథ్ భాజపాలో చేరుతున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్ రెడ్డి సైతం పార్టీ నుంచి బయటకొచ్చేందుకు సిద్ధమయ్యారు. మర్రి జనార్దన్ రెడ్డి కుడి భుజంగా ఉన్న ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యత తగ్గించడంతో భారాస ఓడిపోయింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏదో ఒక నియోజకవర్గానికి బాధ్యత వహించేలా ఆయన భాజపాలో చేరుతున్నట్లు తెలుస్తోంది. గతంలో భాజపాలో ఉన్న జక్కా రఘునందన్ రెడ్డి 2014లో మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో భారాసాలో చేరారు. అప్పట్నుంచి రఘునందన్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డికి అండగా నిలిచారు. వాళ్లంతా నేడు ఢిల్లీలో భాజపా పెద్దల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. భాజపా అధిష్టానం సైతం గరిష్ట స్థానాలు, గట్టి అభ్యర్థులపై గురిపెట్టింది. ఇతర పార్టీల నుంచి చేరికలపై దృష్టి సారించింది. మరికొందరు ప్రజా ప్రతినిధులతోనూ చర్చలు జరుపుతున్నారు. ఇవాళ ఢిల్లీ వెళుతున్న రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆ భేటీలో మెజారిటీ లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. బీసీ ఉద్యోగులకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం జరిగిందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క బీసీ ఐఏఎస్ అధికారి లేకుండా వివక్ష చూపారన్నారు. బీసీ ఉద్యోగులందరూ ఐక్యమై భారాసకు బుద్ధి చెప్పడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారత్లో బీసీ ఉద్యోగుల డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణకి హాజరైన ఆయన పదోన్నతుల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల హెచ్ఓడి స్థాయికి వెళ్లకుండానే రిటైర్మెంట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 16% మంది ఓబీసీ ఉద్యోగులు కూడా కేంద్ర ప్రభుత్వ శాఖలలో లేరు. బీసీ ఉద్యోగులు కేవలం క్లరికల్ జాబులు మాత్రమే, అటెండర్ జాబులు మాత్రమే, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు మాత్రమే ఇప్పటి వరకు ఇలా ఉన్నారు. గెజిటెడ్ ఉద్యోగాల్లో జనరల్ మేనేజర్లో, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్లో, అదేవిధంగా సెంట్రల్లో గ్రేడ్ 1లో, రాష్ట్రంలో గ్రూప్ 1 స్థాయిలో బీసీ ఉద్యోగులు లేరు. కొత్త ప్రభుత్వం వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ ఉద్యోగులకు అన్యాయం జరిగింది. ముఖ్యమంత్రి ఆఫీసులో ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసర్ లేకుండే. బీసీ ఉద్యోగులంతా సంఘటితమై బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీజీటీ హిందీ టీచర్ ఎంపికలో జీవో 25ను రద్దు చేయాలని అభ్యర్థులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో గురుకుల హిందీ టీచర్స్ ఎంపిక కోసం నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో జరుగుతున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అభ్యర్థులు ధర్నా చేపట్టారు. నోటిఫికేషన్లో పీజీ తప్పనిసరిని చెప్పలేదని, డిగ్రీ ఉంటే సరిపోతుందని తెలిపినట్లు అభ్యర్థులు వెల్లడించారు.
2017లో భారాస ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 25తో ఉద్యోగం కోల్పోయామని తమను రిజెక్ట్ చేస్తూ అధికారులు మెమో ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. చదవాలనుకున్న అభ్యర్థులకి ఈ వెసులుబాటుతో ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఉద్యోగాలు గురుకుల ఇప్పుడు టీఆర్టీ 4000 ఉద్యోగాల్లో హిందీకి 960 ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ 1:1 చేస్తే 900 ఉద్యోగాలు ఫిల్ కావు. ఎందుకంటే అప్లై చేసుకున్న వాళ్ళందరం 1:2 వచ్చిన వాళ్ళందరం ఈయనే ఉన్నాం. ఆడెవరున్నారు అంటే 10th వరకు చదవకుండా ఇంటర్ చదవకుండా డైరెక్ట్ డిగ్రీ చేసి డైరెక్ట్ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టీచింగ్ ఫీల్డ్కి సరిపోతారా? ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకొని ఇంటర్ చదువుకొని డిగ్రీ చదువుకొని పీజీ చేసి ఇగో ఇట్లాంటి ఎంఈడి బీఈడి సర్టిఫికేట్ సెకండ్ మెథడ్ హిందీ ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తున్నారు. గురుకులాలో జరుగుతున్నటువంటి నియామకాల కోసం వచ్చినటువంటి హిందీ అభ్యర్థులము నేను హిందీ పీజీటీ కూడా సెలెక్ట్ అయ్యాను సార్ 1:2కి. సాహిత్య రత్న హిందీ ఉంది అని చెప్పేసి అక్కడ నన్ను 1:1లో ఆపేశారు, రిజెక్ట్ చేశారు. హిందీ కోర్సుల ద్వారానే హెచ్పిటి చేసి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చే ఎగ్జామ్ రాసి మా అందరికీ న్యాయం జరగాలి సార్. న్యాయం జరిగేలా చూడండి సార్. ఒక జీవో ఇచ్చారు అంటే ఆ జీవో నలుగురు జీవితాల్లో వెలుగులు నింపేలా ఉండాలి కానీ ఉన్న సంతోషాన్ని లాక్కునేలా ఉండొద్దు. వెంటనే జీవో 25 రద్దు చేసి మా హిందీ అభ్యర్థులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ముంబై నుంచి డిగ్రీ చేసి హెచ్పిటి చేసి ఎంఏ హిందీ చేసిన వాళ్ళకు కూడా ఈ రోజు సెలెక్ట్ చేశారు. 10th చదవని వాళ్ళు ఎలా టీచర్ అవుతారు? మాక్సిమం 10th స్టాండర్డ్ లేని వాళ్ళు టీచర్ అవుతారు. యాజ్ ఎ టీచర్ డిగ్రీ ఎలా పాస్ అయ్యారు వాళ్ళు? జీవో పాస్ అవ్వక ముందు మేము చదివిన వాళ్ళకి యాక్సెప్టెన్సీ ఇవ్వాలి కదా. పీజీ లేదని చెప్పి హెచ్పిటిని కానీ విద్వాన్ని కానీ నాట్ ఎలిజిబుల్ అని రాస్తారు. అప్పుడు ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి రాసాము, హెచ్పిటి ట్రైనింగ్ కూడా చేశాము ఆ యొక్క ఫండ్తో. కానీ ఈ రోజు ఇక్కడ మాకు పీజీ మ్యాండేట్ కాదు. మాకు పీజీ ఉంటే మేము పీజీటీనే రాసేటోళ్ళం. ప్రజా పంపిణీ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి టాటానగర్లో బియ్యం నిల్వలున్న గిడ్డంగిని తనిఖీ చేశారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా రవాణా చేసినా జైలు శిక్ష ఖాయమని వెల్లడించారు. పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన బియ్యం స్థావరంపై ఆకస్మికంగా తనిఖీ చేయగా వివిధ రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి చేసి పలు బ్రాండ్ల పేరిట బియ్యాన్ని రవాణా చేసే దందా చేస్తున్నట్టు నిర్ధారించారు. రైస్ అనేది ఏం రైస్ వీళ్ళు స్టోర్ చేసిన దానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే దాని మీద ఒక స్పష్టత రావడానికి ఇక్కడ కొన్ని రైస్ శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఆ రైస్ శాంపిల్స్ని క్వాలిటీ కంట్రోల్కి పంపించేసి ఆ రైస్ శాంపిల్స్ ఏంటి, ఆ రైస్ ఇక్కడ ఎందుకని ఏం రైస్ ఇవనేది స్పష్టత రావడానికి 24 అవర్స్లో ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రైస్ గురించి ఒక స్పష్టమైన ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ బోల్డ్ అనే బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నారు. ఆ బ్రాండ్స్ ఏం బ్రాండ్స్ అవి ఎట్లా వచ్చినాయి అనేది కూడా కొంచెం క్లారిటీ రావాలి నాకు. పత్రాలు వీళ్ళు చూపిస్తున్నారు కానీ ఆ పత్రాల గురించి కూడా అసలు వాళ్ళు ఎట్లా పంపించారు, ఏ ప్రాతిపదికన పంపించారు అనేదాన్ని కూడా చెప్పినా 24 అవర్స్లో మొత్తం క్రిస్టల్ క్లారిటీ వస్తుందని. 2029లో జమిలీ ఎన్నికల నిర్వహణకు లా కమిషన్ సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని చేర్చనున్నట్లు సమాచారం. జమిలీ ఎన్నికలు, ఉమ్మడి ఎన్నికల జాబితా వంటి అంశాలు లా కమిషన్ సిఫారసులో ఉండే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జమిలీ ఎన్నికల్ని 2029 మే, జూన్ మధ్యలో జరిపేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఇందుకోసం రాజ్యాంగంలో కొత్త చాప్టర్ను చేర్చేందుకు లా కమిషన్ ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జమిలీ ఎన్నికలపై కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే జమిలీ నిర్వహణపై లా కమిషన్ త్వరలోనే కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాజ్యాంగంలో కొత్తగా చేర్చే చాప్టర్లో జమిలీ ఎన్నికలు, వాటి సుస్థిరత, లోక్సభ, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలకు సరిపోయేలా ఉమ్మడి ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు ఉండాలని లా కమిషన్ సూచించినట్లు సమాచారం. అసెంబ్లీలకు సంబంధించి రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా కొత్త చాప్టర్ను రూపొందించాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. జమిలీ ఎన్నికల నిర్వహణకు వీలుగా వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాల అసెంబ్లీ గడువుల్ని 3 దశల్లో సర్దుబాటు చేయాలని సూచించినట్లు సమాచారం. అవిశ్వాసంతో ప్రభుత్వాలు కూలితే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఈ పద్ధతి అమలు కాని పక్షంలో మిగతా కాలానికి ఎన్నికలు జరపాలని
లా కమిషన్ సిఫార్సు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అసోం, పశ్చిమ బంగాల్, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ 2027న ఎన్నికలుండగా 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. వీటన్నింటినీ జమిలి ఎన్నికలకు అనుగుణంగా నిర్వహించి ఏ వివాదం లేకుండా 2029లో జమిలి ఎన్నికల్ని నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ తలంపు ఎంతవరకు నెరవేరుతుందో వేచి చూడాలి. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుండగా అసోంలోనూ ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. అసోం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రానా గోస్వామి హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ సంస్థాగత కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు లేఖ రాశారు. రానా గోస్వామి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తోంది. హస్తినలో ఆయన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కలవనున్నట్లు సమాచారం. రాహుల్ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర అసోంలో ప్రవేశించినప్పుడు రానా గోస్వామి ముందుండి నడిపించారు. ఆ సమయంలో యాత్ర అనుమతించిన మార్గంలో కాకుండా ఇతర మార్గంలో కొనసాగిందని ఆయనపై అసోం పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారమే ఆ కేసులో రానా గోస్వామిని పోలీసులు ప్రశ్నించారు. రానా గోస్వామి భాజపాలో చేరుతారనే వార్తపై తనకు సమాచారం లేదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో రానా గోస్వామి బలమైన నాయకుడన్న హిమంత ఆయన భాజపాలో చేరతానంటే ఆహ్వానిస్తామని తెలిపారు. అత్యంత ప్రజాదరణ పొందిన గూగుల్ మ్యాప్స్ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే వాట్సాప్ అవసరం లేకుండా రియల్ టైం లొకేషన్ ఫీచర్ను తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్స్ తాజాగా మొబైల్లో లాక్ స్క్రీన్ పైనే లొకేషన్ కనిపించే సదుపాయాన్ని యూజర్లకు పరిచయం చేసింది. గూగుల్ మ్యాప్స్లో మనం వెళ్లాల్సిన ప్రదేశానికి సంబంధించిన వివరాలను అందిస్తే సమయం, షార్ట్కట్లు కనిపిస్తాయి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్తో మొబైల్ లాక్ స్క్రీన్ పైనే వెళ్లాల్సిన ప్రదేశానికి మార్గదర్శకాలు ప్రత్యక్షమవుతాయి. గూగుల్ మ్యాప్స్ వినియోగించాలంటే ప్రత్యేకంగా ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఉంచాల్సిన అవసరం ఉండదు. గూగుల్ మ్యాప్స్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లు క్షిపణి దాడులు చేశారు. దాదాపు 20 క్షిపణులను హెజ్బొల్లా ప్రయోగించగా అందులో ఒకటి వైమానిక నిర్వహణ వ్యవస్థకు సమీపంలో పడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మిగిలిన వాటిలో కొన్నింటిని కూల్చేశామని, మరికొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో పడ్డాయని వెల్లడించింది. ప్రతిగా లెబనాన్లోని మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేశామని పేర్కొంది. తాము ఇజ్రాయెల్లోని మెరోన్ వైమానిక నిర్వహణ వ్యవస్థపై క్షిపణితో దాడి చేశామని హిజ్బుల్లా ప్రకటించింది. మరో దాడితో సాంకేతిక పరికరాలను ధ్వంసం చేశామని తెలిపింది. మరోవైపు యెమెన్ తీరం సమీపంలోని ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకపై మంగళవారం రాత్రి హూతీ రెబెల్స్ దాడి చేశారు. హొడైడా తీరానికి 110 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని బ్రిటన్ సైన్యం వెల్లడించింది. అయితే నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని, తదుపరి గమ్యానికి అది వెళ్తోందని తెలిపింది. హూతీ రెబెల్స్ ప్రయోగించిన 5 డ్రోన్లను కూల్చేశామని అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. యెమెన్ నుంచి ఈ డ్రోన్లు వచ్చాయని తెలిపింది. సినీ, టెలివిజన్ కార్మికుల కంటి సమస్యలకు చికిత్స అందించడంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని ప్రముఖ వ్యాఖ్యాత సుమ సంతోషం వ్యక్తం చేశారు. తన స్వచ్ఛంద సంస్థ ఫెస్టివల్ ఫర్ జాయ్ ఆధ్వర్యంలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్తో కలిసి హైదరాబాద్ యూసఫ్గూడలో ఉచిత కంటి పరీక్షలు, చికిత్సలు అందించారు. 10 రోజుల పాటు నిర్వహించిన ఈ క్యాంపులో సుమారు 2000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. మరికొంతమందిని చెన్నైలోని శంకర్ నేత్రాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. సామాజిక బాధ్యతగా చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని, ఎంతో మంది నిరుపేదలు కంటి పరీక్షలు చేయించుకోవడం ఆనందంగా కలిగించిందని సుమ తెలిపింది. శంకర్ నేత్రాలయ వారి క్యాట్రాక్ట్ ఫ్రీ ఐ సర్జరీ క్యాంప్ ఇన్ అసోసియేషన్ విత్ టెలివిజన్ ఫెడరేషన్ అండ్ అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ విజయవంతంగా ఈరోజు 10 రోజులు కంప్లీట్ చేశాము. దగ్గర 158కి పైగా క్యాట్రాక్ట్ ఐ సర్జరీస్ కంప్లీట్ అయ్యాయి. ఫెడరేషన్ నుంచే దగ్గర 90 మందికి క్యాట్రాక్ట్ ఐ సర్జరీస్ చేయటం జరిగింది. ఇంకా కొన్ని ఐ సర్జరీస్ ఈరోజు జరుగుతున్నాయి. జనరల్ పబ్లిక్కి కూడా ఐ సర్జరీస్ జరిగాయి. మొదటిగా ఇది టీవీ ఫెడరేషన్ టెక్నీషియన్స్ అనుకున్నాము, కానీ మా యొక్క ఫ్లైయరు చాలామందికి చేరడము, అనుకోని విధంగా చాలా వేల మంది, దాదాపు 2000 మంది ఇక్కడికి వచ్చేసేసి మొదటి 2-3 రోజుల్లోనే 27 వరకు టోకన్స్ తీసేసుకొని ఇప్పటి వరకు 2000 మందికి స్క్రీనింగ్ పూర్తయిపోయింది.